నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం చల్లటి వార్త చెప్పింది. రేపటి నుంచి జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఎన్ని పోస్టులను భర్తీ చేయనున్నారు, ఏ శాఖల్లో ఎన్ని నోటిఫికేషన్లు రాబోతున్నాయనే విషయాలు తెలుసుకునే ముందు మా వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలు కానుంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల నోటిఫికేషన్లు రాబోతున్నాయి. టీజీపీఎస్సీ, పోలీస్, గురుకుల, వైద్య నియామక సంస్థల ద్వారా పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నెలాఖరులోగా ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియ మొదలు పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. తెలంగాణలో కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి, నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం విభాగాల వారీగా ఖాళీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి నియామకాలను, అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. కనీసం 20,000 ఉద్యోగాలు భర్తీ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. మరో గ్రూప్ 1 ప్రకటన జారీకి పోస్టులను ప్రభుత్వం గుర్తిస్తోంది. ఆర్టీసీ, వైద్య విభాగాల పరిధిలోనే దాదాపు 10,000 వరకు పోస్టులు భర్తీ చేయనున్నారని అంచనా. వైద్య ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు, ఫార్మాసిస్టులు కలిపి దాదాపు 5,000 ఖాళీలు ఉన్నాయి. ఇంజనీరింగ్ విభాగాల్లోనూ 2 నుంచి 3,000 వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం. కొన్ని పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు కమిషన్కు చేరినట్లు తెలిసిందే. గురుకుల, ప్రభుత్వ ఉపాధ్యాయ ఖాళీలు భారీగా ఉన్నాయి. గత గురుకుల నియామకాల్లో దాదాపు 2,000 పోస్టులు బ్యాక్లాగుగా మారాయి. గ్రూప్ 4 స్థాయి ఉద్యోగాలతో పాటు పోలీస్ విభాగంలోనూ భారీగా ఖాళీలున్నట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2024-25 ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్లు జారీ చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో గతేడాది సెప్టెంబర్ నుంచి వెలువడాల్సిన నియామక ప్రకటనలు నిలిచిపోయాయి. దీంతో ఉద్యోగ క్యాలెండర్ ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నెల 14 నుంచి వర్గీకరణ అమల్లోకి వచ్చింది. వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వం ఖాళీల గుర్తింపు ప్రక్రియ మొదలు పెట్టనుంది. 2-3 రోజుల్లో వివిధ విభాగాల అధికారులు సమావేశమై ఉద్యోగ ఖాళీలు గుర్తించనున్నారు.